అవుగాని ఈ నడుమ టెక్నాలజీ బాగా పెరిగింది కదా. అసలు ఆ పెరుగుడు ఎట్లున్నదంటే ఆఖరికి ఇగో మా యాంకర్ కొలువులకు కూడా ఎసరొచ్చేటట్టు పెరిగింది. ఏమన్నా అంటే ఏఐ అంటారు, ఏది కావాలంటే గా ఏఐలనే చేసుకుంటుర్రు. అసలు నన్ను అడిగితే ఒరిజినల్ మనుషుల కంటే గా ఏఐలే మంచిగా చేస్తారట కదా. సరే గదంతా పక్కకు పెడితే ఇప్పుడు మనం ఒక బడికి పోదాం. ఆడ ఒక పంతులమ్మ పాఠాలు చెప్తుంది. ఆ పాఠాలు మనం గుడిని పర్షానైదాం రారి మరి. గుడ్ మార్నింగ్ టీచర్. సుషిరా పంతులమ్మ నేనోలా అగు క్లాస్ రూమ్లోకి వచ్చి పోరలకు పాఠాలు చెప్తాంది. చూస్తే చిత్ర విచిత్రంగా కొడుతుంది కదా. ఇది ఏ టీచర్ అమ్మ అంటే రోబో లెక్క అన్నట్టు అయితేంది. అసలైన టీచర్ల కంటే గీ ఏఐ పంతులమ్మనే మస్తు పాఠాలు చెప్తాందటనోలా. డౌట్లు కూడా అడిగితే అప్పటికప్పుడే చెప్తాంది. ఆగు ఈ పోరడు అడుగుతుండు చూడుర్రి, దునియాలనే పెద్ద బంగ్లా అయ్యేదని. मैम वर्ल्ड में सबसे बड़ी बिल्डिंग कौन सी है? दुनिया की सबसे ऊंची इमारत बुर्ज खलीफा है बच्चों। क्या आप इसके बारे में कुछ और जानना चाहते हैं? जी मैम, इसकी हाइट बताइए कितनी है? बुर्ज खलीफा की ऊंचाई लगभग 828 मीटर है बच्चों। क्या आप इसके बारे में कुछ और जानना चाहते हैं? ఇన్నరా హిందీలో చెప్తాంది, బరాబరే చెప్పింది కదా. ఇంకేమన్నా డౌట్లుంటే అడుగుర్రి, నేను చెప్తా. నేను మీకు చెప్పేదందుకే పుట్టినా అంటుంది. అయితే ఈ పిల్లగాడేనోళ్ళ ఈ పంతులమ్మను తయారు చేసింది. తిప్పి కొడితే ఈ పిల్లగానికి 17 ఏళ్ళు ఉంటాయో ఉండయో గంతే. ఇదే స్కూల్లో 12వ తరగతి చదువుతాండు. కానీ తెలివి మంతుడు ఉన్నట్టున్నది. అందరు ఫోన్లల్లో ఇన్స్టాగ్రామ్లు ఆటలు గీటలతో టైంపాస్ చేస్తా అంటే ఈ పిల్లగాడు మాత్రం ఇగో గిట్లా రోబో టీచర్ అమ్మను తయారు చేసిండు. మీ మెదట్లా ఏం అనుమానం వచ్చినా ఈ టీచర్ అమ్మని అడిగితే అప్పటికప్పుడే జవాబు చెప్తుందిలా. అయితే రోబో టీచరు ఇప్పుడైతే ఖాళీ జవాబులే చెప్తుందట. ఇక బోర్డు మీద రాసే పంతులమ్మను కూడా తయారు చేస్తా అంటుండు. నిజంగా ఈ పిల్లగాడు హుషారు పిట్టనే కదా. చూస్తుంటే ఇక టీచర్ కొలువులు సుతపోయే తట్టే ఉన్నాయి కదా. ఏందో ఏమో పోర్రి, రాను రాను జమానా ఇంకెట్లయితుందో ఏందో. నాకైతే అంత మాయ బజార్ లెక్కనే కొడుతాంది.